ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగమ్మాయి బాలీవుడ్ ని ఏలుతోంది. అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస హిట్స్ తో దూసుకుపోతోంది. 52 ఏళ్ల వయసులో భారీ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తోంది. ఆముంటే చాలు సినిమా హిట్ అన్న టాక్ ని సొంతం చేసుకుంది. 2 ఫ్లాపులు పడ్డంతో గాడి తప్పిన లేటెస్ట్ మూవీ సక్సెస్ తో పట్టాలెక్కేసింది. ఇంతకీ ఆమె ఎవరో చూసేద్దామా? హైదరాబాదీ అమ్మాయి టబు బాలీవుడ్ లో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటుతోంది. పర్ఫార్మెన్స్ రోల్స్ తో దీనికి తగ్గట్టుగా వరుస హిట్స్ తో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. హిందీలోనే కాదు తెలుగులోనూ సక్సెస్ఫుల్ ఆర్టిస్టే. చాలా గ్యాప్ తీసుకుని తెలుగులో నటించిన అలవైకుంఠపురంలో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. కరోనా తర్వాత అష్ట కష్టాలు పడుతున్న బాలీవుడ్ కు ఓ ట్రెండ్ సినిమాలే ఊపిరిపోసాయి. వాటిలో భూల్ భులాయా 2 ఒకటే. సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్లు కలెక్ట్ చేసింది. కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించగా టబు పర్ఫార్మెన్స్ కు ఎక్కువ మార్కులు పడ్డాయి. పెర్ఫార్మెన్స్ రోల్స్ ఎంచుకోవడం ఒకెత్తైతే సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ హిట్ కావడం టబుకు కలిసొచ్చింది. అజయ్ దేవ్గన్ తో జత కట్టిన దేదే ప్యారా దేతో అంధాధూన్ తో మెప్పించిన టబు మోస్ట్ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయింది. హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే 4-5 కోట్లు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. వరుసగా సాగుతున్న సక్సెస్ యాత్రకు కుట్టి బ్రేక్ లేసింది. ఆ తర్వాత వచ్చిన ఖైదీ హిందీ రీమేక్ భోలా కూడా ఫ్లాప్ అయింది. వరుస హిట్స్ తో దూకుడు చూపించిన టబుకు భోలా, కుట్టి ఫ్లాప్లు బ్రేక్ లేసాయి. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన క్రూ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది టబు. 75 కోట్లతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల నెట్, 90 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. కరీనా కపూర్, కృతి సనన్, టబు లీడ్ రోల్స్ పోషించిన క్రూ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.